నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడ్డది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతలైనటువంటి చాలామందిని పొమ్మనలేక పొగబెడుతున్నారు అంటూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము ఒరిజినల్ కాంగ్రెస్ అనే చెప్పుకునేటువంటి నేతలంతా రేవంత్పై ఫైర్ అవుతా ఉన్నటువంటి సందర్భం. ఈ యొక్క విషయంలోనే గతంలో మదియాష్కి గౌడ్ను దూరం పెట్టారు పార్టీకి. తర్వాత విహెచ్ హనుమంతరావుకి విషయంలో ఏదైతే రాజ్యసభ వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారో ఆ యొక్క విషయంలో విహెచ్ మదియాష్కి అలాంటి షబీర్ అలీ ఇలాంటి నాయకులను దూరం పెట్టినటువంటి కోణంలో ఒరిజినల్ కాంగ్రెస్ అనే నేతలం మేము. ఈరోజు జీవన్ రెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సైకిల్ నేతలు ఆ యొక్క సందర్భంలోనే జీవన్ రెడ్డిని బయటికి పంపించారు, పొమ్మనలేక పొగబెట్టిరు జగిత్యాలలో. వీళ్ళంతా కూడా ఒక స్టేజ్లో జీవన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదో అక్కడ ఎమ్మెల్యేగా చలామణైనటువంటి సంజయ్ ద్వారా బాధింపబడ్డటువంటి నేతలే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అని చెప్పుకునేటువంటి అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తర్వాత చాలామంది నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అపోజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి రాజీనామా చేసిరు, అదందరికీ తెలిసిందే. ఆ యొక్క తరుణంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్తున్నారు అనే కోణంలో మాట్లాడుకుంటే ఎస్ అవుననే సమాధానాలు చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ మధ్యాహ్నం జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలవడానికి బైక్ ర్యాలీతో సహా వెళ్తున్నారన్న కోణంలో వార్తలు వినిపిస్తూ ఉన్నటువంటి తరుణం. అయితే ఇక్కడ ఎందుకు జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ కావాలంటే అయితే తెలంగాణ భవన్లో కావాలా, అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కావాలా? అంటే ఇప్పటి వరకు పార్టీలో జాయిన్ అయినటువంటి నేతలంతా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ తెలంగాణ భవన్లో అయినారు. తర్వాత కొంతమంది కేసీఆర్ ఆరోగ్య సహకారం అందించడం లేదంటూ కూడా కొంతమంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అయినారు. ఈ యొక్క తరుణంలోనే జగిత్యాలలోనే ఎందుకు జీవన్ రెడ్డి అంటే ఆయన క్లియర్గా పార్టీ ముందు 4-5 అంశాలను పెట్టినట్టుగా సమాచారం. ఈ యొక్క సమాచారం ఏంది అంటే జీవన్ రెడ్డి ఎట్లా నాకు పార్టీలో ఏం స్థానం ఇస్తారు, నాతో పాటు అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్లోకి వచ్చేటువంటి నా అనుచరులకు ఏమీ హామీస్తారు, నేను అలా తెలంగాణ భవన్లోకి రాను, అట్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రాను, నేను జగిత్యాలలోనే పార్టీ మారతాను, పార్టీ కండువా కప్పుకుంటానన్ను కూడా కొంత ఈ యొక్క హామీని కేటీఆర్కి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కేటీఆర్ కూడా సంకోచిత స్థానం లేకుండా ఎస్ నేను వస్తున్నా ఈరోజు అనేది జగిత్యాలకు వెళ్తున్నాడనే సమాచారం కూడా అందుతుంది. అయితే మరొక విషయంలో ఇక్కడ కొంతమంది ఉమ్మడి కరీంనగర్కు సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు జీవన్ రెడ్డిని అనే కోణంలో కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఒకటి తరుణంలో ఇక్కడ మేము రాజకీయంగా ఎప్పటి నుంచో ప్రత్యర్థులం, ఈరోజు మేమిద్దరం కూడా ఒకే పార్టీలోకి వస్తే మాకు పసుకదు అనే కోణంలో కూడా బీఆర్ఎస్ కొంతమంది నాయకులు మరి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క కోణంలో మరి కేటీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయింది. ఇక్కడ కొంతమంది నేతలు హరీష్ రావుని కలిసినట్టుగా సమాచారం అంతా ఉన్నది. మరొక విషయంలో ఈ యొక్క సందర్భంలో కేటీఆర్ మరి జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి విషయంలో పార్టీ జనరల్ సెక్రటరీ స్థానం ఇచ్చే అవకాశం ఉంటుందా, ఆ పదవిని జీవన్ రెడ్డికి ఇచ్చి మరి ఏ విధంగా జీవన్ రెడ్డిని చూసే అవకాశం ఉంటుంది? అయితే ఈ యొక్క తరుణంలో ఇక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో కార్యకర్తలు ఉన్నారు. ఎవరికి? జీవన్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీని నడిపించడానికి నాయకుడు కరువైపోయినటువంటి తరుణం. అక్కడ అంటే అధిష్టానం తలుచుకుంటే ఏ నాయకునైనా అక్కడ తీసుకొని పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి ఓన్ లాంగ్వేజ్, ఓన్ స్లాంగ్, తర్వాత ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక నేత కావాల్సినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బయటికి పంపించడం, జీవన్ రెడ్డిని ఇబ్బంది పెడితే ఆయన బయటికి రావడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశమే. ఇక్కడ ఈయన క్యాడర్ ప్లస్ ఆ క్యాడర్ రెండు కలిస్తే కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో జెండా ఎగరేసే ప్రయత్నం జరగవచ్చు. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో అక్కడ ఇండిపెండెంట్ రెబల్గా నిలబెట్టి జీవన్ రెడ్డి కూడా తన బావుట ఏంది, తన సిద్ధాంతం ఏంది, తన రాజకీయ నీతి ఏంది అని కూడా నిరూపించుకున్నాడు. 17-18 స్థానాల్లో ఎమ్మెల్యే గారు నిలబెట్టిన దానికంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ కాంగ్రెస్లో హల్చల్ చేస్తున్నటువంటి సంజయ్ గారు నిలబెట్టినటువంటి సీట్ల కంటే ఇక్కడ జీవన్ రెడ్డి నిలబెట్టినటువంటి రెబల్సే ఎక్కువగా గెలవడం.
ఇవంతా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కలిసొచ్చే ఒక అంశంగా చూడడం, తర్వాత కొంతమంది నేతలకు విభేదిస్తూ ఉన్నారు. మరి దీని మీద కేటీఆర్ ఏం మాట్లాడుతారు? ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క భేటీ ఎంతవరకు దారితీస్తూ ఉన్నది, అంటే ఎంతవరకు దారి తీయొచ్చు, అసలు పార్టీలోకి నిజానికి వచ్చే అవకాశాలు ఉందా? ఒక సైడ్ ఏమో బీజేపీ ఏమో లేదు, జీవన్ రెడ్డి గారిని మేము తీసుకుంటాము, మేము ఎలాగైనా ఓన్ చేసుకుంటాము అని చెప్పేసి కొంత నిజామాబాద్ సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన మాట్లాడడం, తర్వాత ఇక్కడ కోరుట్లకు సంబంధించినటువంటి సంజయ్ లేదు, జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే పార్టీకి మేము భుజాల మీద ఎత్తుకొని పార్టీలోకి తీసుకుపోతాం, ఆయన మంచితనం, ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అక్రమ చిట్టాలైనటువంటి నాయకుడు, నాన్ కరప్టెడ్ నాయకుడు జీవన్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయ్యాడు. ఈ అంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కార్యకర్తలతో కూడా ఆయన అభిమానులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఏ విధంగా ఈ యొక్క పార్టీ జాయినింగ్ నిజానికి ఇప్పుడు కేటీఆర్ వెళ్ళిన తర్వాత ఆయన అడిగినటువంటి దానికి ఆ సమాధానాలు దొరికితేనే పార్టీలోకి వస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే కోణంలో కూడా కొంత అభిమానులు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉండడం, 2 సార్లు గెలవడం, అక్కడ బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం, ఇప్పుడు జీవన్ రెడ్డి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయనతో కలిసి పనిచేస్తారా అనే కోణంలో కూడా ఎందుకు ఇక్కడ ఒక మండల నాయకుల్లోనే ఇద్దరు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినటువంటి నాయకత్వంలోనే కొంత ఇబ్బందులు తలెత్తే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అక్కడ నీ సిద్ధాంతమే నిన్నమని వచ్చి నువ్వెవనివి అనే కోణంలో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జీవన్ రెడ్డికి అక్కడ రాజకీయ భవిష్యత్ ఎంత అనే కోణంలో ఇప్పుడు మరి కేటీఆర్ ఏం హామీ అయిపోతా ఉన్నారు, కేటీఆర్ హామీ బట్టి మరి కొంతమంది నాయకులు విభేదిస్తూ ఉన్నారు. ఎంత ఒక సర్కిల్లా గందరగోళమైనటువంటి పరిస్థితి జగిత్యాలలో నడుస్తూ ఉన్నది. మరి చూడాలి ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం వరకు ఇలా ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సీనియర్ నేతలను కూర్చోబెట్టి మాట్లాడి జీవన్ రెడ్డికి జగిత్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ బాధ్యత తప్పకుండా అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నాయకత్వ లోపం ఉన్నది. తర్వాత సీనియారిటీ 45 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఉన్నది. మరి జీవన్ రెడ్డి నిజానికి కేటీఆర్ వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అవుతానని హామీ ఇస్తారా, లేదా మరికొన్ని రోజులు ఆలోచించిన తర్వాత చెప్తా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరతారా లేదా అనే దాని మీద కూడా ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఈ యొక్క అంశంపై మీకు కనుక ఎలాంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.